హాయ్ అండి. వెల్కమ్ టు ఐశ్వర్య కబుర్లు. ఈరోజు వీడియోలో నేను మా కిచెన్‌లో డిషెస్ ర్యాక్‌కి ఎలా సెట్ చేసుకున్నానో, స్పూన్స్ అవి పెట్టుకోవడానికి గరిటెలు అన్నీ ఎలా పెట్టుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. చూసేయండి. ఇది ట్రే వచ్చేసి ఫ్రిడ్జ్‌లో అడుగున వస్తుంది కదా! చాలామంది అలాగే యూజ్ చేయకుండా పెట్టేస్తూ ఉంటాము. అందుకే దీన్ని వేస్ట్‌గా అలా ఎందుకు ఉంచేయడము అని చెప్పి నేను దీన్ని డిష్ రాక్‌గా యూజ్ చేశాను. ముందైతే ఈ హోల్స్ ఉన్నాయి గదా! అటు సైడ్, ఇటు సైడు వాటిలో ఒక చెక్కలు తీసుకున్నాను 2. వాటిని పార్టిషన్స్‌గా డివైడ్ చేసుకున్నాను. ఇలా హోల్స్ ఉన్నాయి చూడండి. అందులో మనకి ఎక్కువ స్పేస్ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ అలా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా డివైడ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్‌లో గిన్నెల మీద మూతలు అవి పెడుతూ ఉంటాం గదా! అవన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ నాకు స్పేస్ అనేది సరిపడదు. అందుకని నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను. చెక్కని తీసేసి ఇంకొక హోల్ ముందుకు అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సరిపోయింది. ఇంకా మధ్యలో వచ్చేసి గిన్నెలు, చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా! అవన్నీ పెట్టుకున్నాను. లాస్ట్ పార్ట్‌లో ప్లేట్స్ ఉంటాయి కదా! మనం భోంచేసే ప్లేట్స్ అవి అలాంటివి పెట్టుకున్నాను. మీ ఇష్ట ప్రకారంగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను నాకు నచ్చినట్టు. చూసారా అన్నీ ఇందులోనే పెట్టేసుకున్నాను. ఇది ఎలాగో అందరూ వాడరు కదా! చాలామంది వాడరు. ఊరికే అలా వదిలేస్తూ ఉంటారు. సో, దాన్ని ఇలాగా యూస్‌ఫుల్‌గా చేశాను నేను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇదొచ్చేసి ఫ్రూట్స్‌కి అలాగా వస్తుంటది కదా! బాక్సు. ఇది గూడా. దీన్ని నేను ఎలా యూజ్ చేసుకున్నానో చెప్తాను. దీనికి హోల్స్ ఉంటాయి గదా! కింద దానికి కూడా హోల్స్ పెట్టేసి దానికి ఒక చిన్న వైర్ జాయింట్ చేసి ఇలా కదలకుండా పెట్టేసుకున్నాను. ఇందులో స్పూన్స్ అన్నీ పెట్టేసుకున్నాను నేను. చూసారా? దీన్ని ఇలా వాడేసాను. నెక్స్ట్ ఇది థర్మాకోల్ బాక్స్ అనమాట. ఫ్రిడ్జ్‌లో ప్యాకేజింగ్‌లో వచ్చేసింది. దీనికి ఇట్లాగా హోల్స్ ఉన్నాయి. దీన్ని చూసి నాకు ఐడియా వచ్చి ఇలా నేను ఈ గరిటెలు అవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్ లాగా వాడుకున్నాను. చూసారా? ఈ హోల్స్ అన్నీ ఉన్నాయి గదా! అందులో గరిటెలు పెట్టేసుకున్నాను ఇలాగా. అన్నీ అందులోనే సెట్ అయిపోయాయి. ఇట్లాగ ఇంట్లో ఉన్న వాటితోనే వేస్ట్ అని మనము పక్కన పడేస్తూ ఉంటాము. లేదంటే చూసుకోకుండా ఉంటాం కదా! సో, వాటిని నేను ఇలాగా వాడుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.